తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. ప్రధానంగా రవి కానీ కుజుడు కానీ ఈ మాసంలో మీకు అనుకూలంగా లేరు. దీనివల్ల పనుల్లో ఆటంకాలు అనేటువంటివి రావచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చు. ఏదైనా లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ రుణ బాధలతో కానీ ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. పని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. ఎఫర్ట్స్ పెట్టినట్లయితే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది. సమయానికి భోజనం చేయలేకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. తొందరపాటులో నిర్ణయములు అనేటువంటివి తీసుకోకూడదు. ఈ మాసంలో బుధుడు అనేటువంటి ఆయన 4వ తారీఖు తరువాత నుంచి అనుకూలంగా లేరు కాబట్టి విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళైనా, బిజినెస్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళైనా, బిజినెస్లో ఎదుగుదల లాభాలు చూస్తున్న వాళ్ళకి కూడా కొద్దిపాటి నష్టములు అనేటువంటివి, మిశ్రమ ఫలితాలు అనేటువంటివే కనబడుతూ ఉన్నాయి. ఈ మాసంలో ప్రధానంగా శుక్రబలం చాలా బాగుందండి. దీనివల్ల సినీ నాటక కళారంగాల్లో వ్యవహారం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతంగా కనబడుతుంది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మనస్పర్ధలు కానీ, కీచులాటలు కానీ అన్ని సాల్వ్ అయ్యే అవకాశమే కనబడుతోంది. ఈ ఒక్క మాసం మీరు ఓపిక పడితే వచ్చే మాసం 15వ తారీఖు తర్వాత పరిపూర్ణమైన గురుబలాన్ని అందుకుంటారు. వక్రగతి పోతుంది కాబట్టి అయితే ఈ మాసం వరకు మనం చూస్తే మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. ప్రతి పని మీద శ్రద్ధ పెట్టి పనిచేసినట్లయితే అద్భుతమైన విజయాలు కనబడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఆదిత్య హృదయం పారాయణ చేయడం ఒకటి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ఒకటి చేయడం వల్ల అద్భుతమైన శుభ విజయాలు కనబడతాయి.